అందరూ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని కార్పొరేటర్ కన్నా ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. సరే, జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని పులివెందుల ప్రజలు చాలా సార్లు గెలిపించారు. మీరు మీ కుటుంబం 40 సంవత్సరాలుగా పులివెందులలో మీరే ఏళ్తా ఉన్నారు. అలాగా మీరు ఎమ్మెల్యేగా, ఎంపీగా అన్నీ చేసి కనీసం మీ నియోజకవర్గంలో గ్రామాల్లో రోడ్లు కూడా వేయించుకోలేని చవట దద్దమ్మ ఎమ్మెల్యేవి మీరు. అలాంటి మీరు ఈరోజు మీరు పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్న మీ పులివెందుల్లో పవన్ కళ్యాణ్ గారు మీ గ్రామాల్లో, మీ నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్న గ్రామాల్లో బీటీ రోడ్లు, ప్రతి ఊరికి మంచినీళ్లు వచ్చేలా చేశారు. సో పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏంటి అనేది ప్రజలకు అర్థమైంది. మీ స్థాయి ఏంటో కూడా ప్రజలకు అర్థమైంది. మీరు గత 5 ఏళ్లలో చేసిన నీచత్వం, భ్రష్టత్వం ప్రతిదీ ప్రజలకు అర్థమైంది కాబట్టి 11 నుంచి కూర్చోబెట్టారు. ఎగ్జాంపుల్, పోసాని కృష్ణమోహన్ అరెస్ట్ అయ్యి లోపల కూర్చున్నాడు కదా, స్క్రిప్ట్ ఎలా పంపించి ఎలా బూతులు తిట్టించి మీ ఎమ్మెల్యేల చేత, ఎంపీల చేత, అక్కడ ఉన్న మీ క్యాడర్ చేత అందరికీ స్క్రిప్ట్లు ఇచ్చి బూతులు పలికించి ఒక నీచ సంస్కృతిని, ఒక నీచ సంప్రదాయాన్ని రాజకీయాల్లో తీసుకొచ్చిన ఒక మృగానివి మీరు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు మృగానికి ఎక్కువ, మనిషికి తక్కువ అని ప్రజలందరికీ అర్థమైంది. సో మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే స్థాయి, అర్హత, నైతికత మీకు ఏ మాత్రం లేవు. ఇక రాబోయే ఎన్నికల్లో మీకు ప్రజలు ఇచ్చేది గుండు సున్నా. అది గుర్తుపెట్టుకొని మసులుకోండి. మీరు పెద్ద పుడింగిలాగా ప్రెస్ మీట్లు పెట్టి ముందు అసెంబ్లీకి పోయి ఏడవ స్వామి అంటే ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టుకుంటున్నావు. నువ్వు కూడా మాట్లాడితే ఎట్లా పవన్ కళ్యాణ్ గారి గురించి? నీకు పులివెందుల ప్రజలు మిమ్మల్ని గెలిపించారు కదా, పోయి అసెంబ్లీకి పోయి ఏదో ఒకటి మాట్లాడాలి కదా, వాళ్ళ తరపున ఏదన్నా మాట్లాడాలి కదా. అది వదిలేసి కూర్చొని బెంగళూరు ప్యాలెస్లో పోయి తొంగుంటావు, 2 రోజులు వస్తావు, ప్రెస్ మీట్ పెడతావు, మళ్ళీ 2 రోజులే ఉంటావు, తుసుమని పోతావు. మన గవర్నర్ గారి ప్రసంగం 11 నిమిషాలు 11 సెకండ్లు ఉన్నావు, వెళ్ళిపోయావు. ఇంకా నిన్ను ప్రజలు గెలిపించింది. నువ్వు ఎమ్మెల్యేగా నీ బాధ్యత నువ్వు సరిగా ఏడవలేని నువ్వు ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తావంటే హాస్యాస్పదంగా ఉంటుంది. సో ముందు మనమేంటి, మన బ్రతుకేంది తెలుసుకొని పక్కన వాళ్ళు విమర్శించాలి. నిజాయితీగా పనిచేసే ఒక వ్యక్తి మీద అనుచితంగా వ్యాఖ్యలు చేస్తాను అంటే ఎవరు చేతులు కట్టుకొని కూర్చోరు. అసలు ప్రజలు అసలే కూర్చోరు. అందుకే మీకు 11 సీట్లు ఇచ్చారు. ఈసారి 11 ఓట్లు కూడా వేయరు. అందుకని గుర్తుపెట్టుకొని 40 ఏళ్ళు మీ నియోజకవర్గంలో పాలించావు కదా, ఏలేవు కదా, అక్కడ కనీసం రోడ్లు అయిపోతే పవన్ కళ్యాణ్ గారు వేసేదాకా దిక్కులేదు ఆ నియోజకవర్గంలో. రేపు నీ నియోజకవర్గం ప్రజలే నిన్ను లాచి లెంపకాయ కొట్టి 4 చెప్పుతో కొట్టి కూర్చోబెడతారు. కాబట్టి ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడు నీ బాధ ఏదో నువ్వు పడు, నీ ఏడుపు ఏదో నువ్వు ఏడు. ఏదో హోదా అంటున్నావు, అదంటున్నావు, ఇదంటున్నావు, ఏదో ఒక సాకుతోటి అసెంబ్లీకి డొమ్మా కొట్టడానికి ఏదో ఒక ట్రాక్ క్రియేట్ చేస్తావు, ఏదో డ్రామా ఆడేస్తావు, 2 రోజులు ప్రెస్ మీట్లు పెడతావు, ప్యాకప్, మళ్ళీ వస్తావు, మళ్ళీ డ్రామా, ఇది సేమ్ డ్రామా రిపీట్ చేస్తావు, వెళ్ళిపోతావు. నీ డ్రామా ఆర్టిస్ట్వి, నీకెందుకు రాజకీయాల గురించి మాట్లాడటం? నువ్వు డ్రామా ఆర్టిస్ట్లా బ్రతుకు. అంతేగాని పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే మాత్రం కబడ్దార్.